అంటే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ప్రభుత్వం తీసుకొస్తుంది సార్. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక స్కూల్కు 200 కోట్ల ఖర్చు అంటున్నారు. ఈ ఒక్క స్కూల్కు 200 కోట్లు ఖర్చు పెట్టి 100 నియోజకవర్గాల్లో చేసే బదులు ఇప్పుడున్న జిల్లాలో ఉన్న స్కూల్స్ అన్ని కూడా ఒక జిల్లా మొత్తం బాగు చేయొచ్చు. ఆ 200 కోట్ల రూపాయల బడ్జెట్ కనుక ఇప్పుడున్న వాటికి ఎగ్జిస్టింగ్ మీరు అన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కల్పించవచ్చు అని టీచర్లు అంటారు. దానికి మీరు ఇచ్చే జవాబు? మీరు చెప్పిన రెండో పార్ట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ఒక్క 250 కోట్లు పెట్టినంత మాత్రం జిల్లాలో మొత్తం అన్ని కావు. 200 కోట్లతో చిన్న జిల్లాలో కావు సార్, అవుతాయి కదా. ఇందాక చెప్పాను మీకు అన్ని ఫుల్ డెవలప్మెంట్ చేయాలంటే 3 లక్షల కోట్లు కావాలని చెప్పాను కదా. ఇవన్నీ 100 స్కూళ్ళకి 20,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, స్కూల్ బిల్డింగ్స్ అవి ఉన్నాయి. కొంత సరిపోవు. ఎందుకు సరిపోవు అంటే మీకు సింగిల్ రూమ్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ ఇంకా 4 రూమ్లు కట్టాలి. డబుల్ రూమ్ స్కూల్స్ ఉన్నవి, ఇంకొక అక్కడ 4 రూమ్లు కట్టాలి. సో అట్లాగే మనకి అసలు చాలా ల్యాబొరేటరీస్ లేవు, లైబ్రరీ లేదు, సో మరుగుదొడ్లు లేవు, సో కాంపౌండ్ వాల్స్ లేవు, సో సేఫ్టీ సెక్యూరిటీ లేదు. ఇట్లా చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. కానీ ఒక్కటే స్కూల్ కు 200 కోట్లు ఖర్చు అవసరమా మీ ఉద్దేశంలో? ఒక్కటే స్కూల్ కు 200 కోట్లు అవసరం లేదు. మరి ఎందుకు? అదంతా కాంట్రాక్టర్లు, కమిషన్లు వాళ్ళకే. అది మేము రికమెండ్ చేయలేదు. సో మరి గవర్నమెంట్ అది చేస్తుంది, ఆల్రెడీ ఇనాగ్రేట్ చేశారు 100 చోట్ల వాటి స్టార్ట్ కూడా చేస్తుంది. గవర్నమెంట్ చేస్తుంది, మేము కమిషన్ లో నేను చెప్పలే కదా. దట్ క్వశ్చన్ షుడ్ నాట్ బి ఆస్క్డ్ టు మీ. బట్ సైమల్టేనియస్ గా అది కూడా జరుగుతుంది. దాన్ని మీరు ఎందుకు ఆపోజ్ చేయట్లేదు? అది అవసరం లేదు. నేను పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ తో నేను ఓకే చేస్తాను. ఎందుకంటే 15 కోట్ల ఖర్చు ఎంత అవుతుంది? అంతే 15 కోట్ల వీళ్ళు అగ్రి. బట్ 200 కోట్లు ఒకటే స్కూల్లో ఉండి దానిలో 2,000 మంది పిల్లలు చదివితే ఇక్కడేమో లక్షలాది మంది పిల్లలు 16-17 లక్షల మంది ప్రభుత్వ స్కూల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఎంత? 2,000 ఇంటూ 100 అన్న 2 లక్షలకు మించి క్యాటర్ కాదు. సేమ్ మీరు అన్న గురుకులాలు 10%, ఇదైతే 2-3% కూడా క్యాటర్ కాదు. ఖర్చేమో మీరు 200 ఇంటూ 100 20,000 కోట్ల వరకు అవుతుంది. ఇష్యూనే చాలా మంది మాట్లాడుకుంటున్నారు దీని గురించి. సో అందుకని మేమేం సపోర్ట్ చేయలేదు దీన్ని. కమిషన్ దీని గురించి మేమేం చెప్పలేదు. అంటే ముఖ్యమంత్రితో కానీ మిగతా వాళ్ళతో డిస్కషన్ జరగలేదు. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 20,000 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు విద్యా కమిషన్ వేసినప్పుడు నిర్ణయం అయిపోయింది. కమిషన్ రాకముందే నిర్ణయం అయిపోయింది అది. సో దే వెంట్ అహెడ్, ఆ ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే జరుగుతుంది. ఒక్క నిమిషము, మేము కొత్తగా ఎందుకు రికమెండేషన్ చేశామంటే కొత్తగా గురుకులాలు కట్టకండి అని రికమెండ్ చేశాం. ఫర్దర్ గురుకులాలు యాడ్ చేయకండి, అది సొల్యూషన్ కాదు అని రికమెండ్ చేశాం క్లియర్ గా. మా రిపోర్ట్ లో ఉంది. కానీ గురుకులాలు సక్సెస్ ఫార్ములా అని అంటున్నారు, గురుకులాలను అసలు చేయొద్దు అంటారు. అరే మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ లాంటి స్కూల్ లేకపోవడం వలన సక్సెస్ అవుతున్నవి. తెలంగాణ పబ్లిక్ స్కూల్ లాంటి నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టగలిగితే మీకు గురుకులాలు అవసరం లేదు అని అంటున్నాను, గట్టిగా అంటున్నాను. మీరు ఎందుకు నాన్ రెసిడెన్షియల్ విద్యా విధానం మీద స్ట్రెస్ చేసి చెప్తున్నారు? తల్లిదండ్రులకి పిల్లలకి దూరం అవుతుందా, లేకపోతే రీజన్ ఏంటంటారు? చాలా రీజన్స్ ఉన్నాయి అందులో, చాలా రీజన్స్ ఉన్నవి. ఒక స్టేట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి 1000 సంవత్సరాల అనుభవం ఉంది. అంటే 1000 సంవత్సరాలు ప్రపంచంలో ఇలాంటి అనుభవం ఉంది. సో పిల్లలకి హక్కులు ఉంటవి, పిల్లలకి కొన్ని రైట్స్ ఉంటవి. సో పిల్లల తల్లిదండ్రుల దగ్గర పెరగడం అనేది సహజమైనటువంటి పెరగడము. అంతేగాని ఒక ఆర్టిఫిషియల్ సిచ్యువేషన్ లో గురుకులాలు పెరగడం కరెక్ట్ కాదు. ఇందాక మీరే చెప్పారు గురుకులాలు అంతో ఇంతో నాణ్యమైన దొరుకుతుంది కాబట్టి అక్కడికి పంపిస్తున్నారు తప్ప, సో లోకల్ గానే ఉన్నటువంటి ఇలాంటి నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్, సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టగలిగితే గురుకులాలకు పంపించారు తల్లిదండ్రులు అని నేను చెప్తున్నాను రిపీటెడ్ గా. అది కరెక్ట్ కూడా కాదు అని చెప్తున్నాను. చాలా స్పష్టంగా మేము దీంట్లో చెప్పాము, మేము మా రిపోర్ట్లో చెప్పాము. సో ఫర్దర్ గురుకులాస్ యాడ్ చేయకండి అని చెప్పాము. ఇప్పుడు కూడా మీ ద్వారా కూడా మళ్ళీ ఒకసారి ప్రజలందరూ కూడా చెప్తున్నాను ఇది కరెక్ట్ సొల్యూషన్ కాదు అని. ఎందుకంటే పిల్లలకు అబ్యూజ్ అవుతున్నారు, చాలా మంది పిల్లలు అబ్యూజ్ అవుతున్నారు. పెద్ద పిల్లలు చిన్నపిల్లల్ని అబ్యూజ్ చేస్తున్నారు, పెద్ద పిల్లలు చిన్నపిల్లల్ని కొడుతున్నారు, పెద్ద పిల్లలు చిన్నపిల్లల్ని చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, అట్లాగే టీచర్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. చాలా జరుగుతున్నాయి గురుకులాల్లో, చాలా తెలియని విషయాలు జరుగుతున్నాయి. అది కరెక్ట్ కాదు అని మేము కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాం. ఇప్పుడు కూడా కమిషన్ రిపోర్ట్ లో కూడా కొద్దిమంది తల్లిదండ్రులు అట్లీస్ట్ వాళ్ళకి ఫుడ్ దొరుకుతుందన్న ఉద్దేశంతో కూడా పెడుతున్నారు. అంటే పిల్లల్ని పోషించడం ఇబ్బంది అనుకున్న వాళ్ళు కూడా. గవర్నమెంట్ ఎంప్లాయీస్, కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ వాళ్ళు కూడా గురుకులాలకు ఎందుకు పంపిస్తున్నారు అంటే తిండి లెక్క కాదు. తిండి పెట్టేంత స్తోమత అందరికీ ఉంది. వాళ్ళు రేపు రూపాయి కిలో బియ్యం వచ్చిన తర్వాత అది పెద్ద విషయమే కాదు. వేజ్ రేట్ కూడా పెరిగినవి పెద్ద విషయమే కాదు. సగటున మనం ఒక్కొక్కరు ఇంట్లో రోజుకి 200 రూపాయలు తాగుతున్నారు, అది విషయం కాదు. విషయం అంతా కూడా ఏంటంటే ఇక్కడ మనకి లోకల్ గా స్కూల్స్ లేవు సరిగ్గా, కనీసం అక్కడ మంచిగా ఎంతో కొంత నాణ్యమైన విద్య దొరుకుతుంది అనే దాంట్లో పంపిస్తున్నారు.
సో దట్ ఈస్ ది థింగ్. కానీ గురుకులాల నుంచి ఇప్పుడు అక్కడ మలావత్ పూర్ణ వచ్చారు, అటువంటి వాళ్ళు అది కూడా జరిగింది కదా, చాలా మంది మెడిసిన్ తర్వాత. మీరు నాన్ రెసిడెన్షియల్ స్కూల్లో మంచిగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పెడితే ఒలింపిక్స్కి వెళ్తారు. మనకి ఎన్ని మనకి మొత్తము ఇక్కడ 85 లక్షల మంది పిల్లలు ఉన్నారా? సో కనీసం గవర్నమెంట్ మీరు 50 లక్షల మంది పిల్లల్ని ఉన్నారనుకుందాం ఎన్ని మంచి స్కూల్స్ పెడితే. సో ఇప్పుడు మేము మార్కెట్లో పెట్టాము, ఒక బ్రహ్మాండమైన బాస్కెట్బాల్ పెట్టాము, బ్రహ్మాండమైన క్రికెట్ పెట్టాము, బ్రహ్మాండమైన ఫుట్బాల్ పెట్టాము, బ్రహ్మాండమైన వాలీబాల్ మన బ్యాడ్మింటన్ పెట్టాము, ఇప్పుడు వాలీబాల్ కబడ్డీ అన్ని పెడుతున్నాం, ఖోఖో పెడుతున్నాము. ఇలాంటివి పెడితే ప్రొఫెషనల్ గ్రౌండ్స్ పెట్టి పీటీఎల్ని పెడితే మనకు ఫ్యూచర్లో మంచి ఒలింపియన్స్ వస్తారు. అంతేగాని గురుకుల ఒక్క పూర్ణిమని తీసుకెళ్ళి ఒక్క మలవతిని తీసుకెళ్తే అది కాదు అచీవ్మెంట్ ఎట్లా ఉండాలంటే నేషనల్ గేమ్స్లో మన పిల్లలు ఉండాలి, సో ఒలింపియన్స్లో మన పిల్లలు ఉండాలి. అంతేగాని ఇప్పుడు ఎవరో ఒకరో ఇద్దరినో పెడితే పంపిస్తుంది కాదండి. 142 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం నుంచి ఎంతమంది ఒలింపిక్స్ మనము మెడల్స్ కొడుతున్నాము, 10 లక్షల మంది జనాభా ఉన్న దగ్గర నుంచి కూడా గోల్డ్ మెడల్ కొడుతున్నారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం, మన యొక్క స్పోర్ట్స్ జీరో. యాక్చువల్గా మనము స్పోర్ట్స్లో జీరో, నోబెల్ లారెట్స్లో జీరో, నోబెల్ ప్రైజెస్లో జీరో, ఇన్నోవేషన్స్లో జీరో. సో మనకి కొత్త దీంట్లో ఏమీ లేదు మనది కాంట్రిబ్యూషన్. ఉత్తగా మనము క్యాజువల్గా సర్వీస్ చేస్తాం అంతే. అంటే ఒక్క ఎగ్జాంపుల్ తీసుకొని గురుకులాలని హైప్ చేశారు అంటారా ఆ సందర్భంలో? మలావత్ పూర్ణ నేను హైప్ అని చెప్పాను కానీ బట్ దట్ ఈస్ నాట్ ఏ మోడల్ అని చెప్తా. ఓకే, ది మోడల్ ఈజ్ ఎవ్రీ విలేజ్లో ఎవ్రీ మండలంలో అట్లా పిల్లలు ఆడుతూ ఉండాలి, ఒక డైనమిక్గా ఉండాలి, చదువుకుంటుండాలి, లైబ్రరీస్ నిండిపోవాలి, ల్యాబొరేటరీస్ వాడుతూ ఉండాలి. సో పిల్లలు రోజు సాయంత్రం 8:30 దాకా ఆడుతూ ఉండాలి. సో ఇంటిపై హ్యాపీగా పడుకోవాలి, పొద్దున్నే రావాలి, మళ్ళీ చదువుకోవాలి, ఆడుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి. సో దట్ షుడ్ బి ద మోడల్. సో మనం చూసాం కదా, అమెరికాలో 100% పిల్లలు ఆడతారు, 100% పిల్లలు లైబ్రరీకి వెళ్తారు, 100% పిల్లలు అక్కడ అసలు క్లాస్ రూమ్లో ల్యాబొరేటరీస్ అక్కడ. అది ఒక మంచి విధానం అది. సో అందరూ కూడా ప్రాక్టికల్గా చేస్తారు. సో చిన్నప్పుడే వాళ్ళకి 3వ తరగతిలోనే వాళ్ళకి కారు నడిపించాలంటే ఏమేం కావాలని చెప్తారు. వాళ్ళకి కారు నడిపించాలంటే 4 చక్రాలు కావాలి, కారు నడిపించాలంటే ఒక ఇంజన్ ఉండాలి అని పిల్లలకు ప్రాక్టికల్గా కారు తయారు చేయమంటారు వాళ్ళు. సో ఇట్లా ఒక ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటాం దీన్ని మనము. అలాంటి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వాళ్ళు చక్కగా వాళ్ళు బోధిస్తున్నారు. మన దగ్గర ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ లేదు, పాడలేదు, ప్రతి ఒక్కటి ఊరికి ఏదో చెప్పుకుంటూ వెళ్తామో అది ఏం అర్థం కాదు ఎవరి పిల్లలకి. సో ల్యాబొరేటరీస్ ఉండాలి మనకి, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మనకి క్లాస్ రూమ్స్ ఉండాలి. సో మనకి చక్కని ఒక మంచి మోడర్న్గా రోబోటిక్స్ ల్యాబొరేటరీస్ ఉండాలి. సో మనకి అటల్ ల్యాబొరేటరీస్ కొత్త పెట్టారు. సో అలాంటి ల్యాబొరేటరీస్ ఉండాలి మనకి. సో అవి లేవు. పిఎంసీ స్కూల్ అనేది పెట్టారు, ఉత్తదే అంతా, దాని పేరు పెద్ద ఊరు దిబ్బ. ఎందుకు ఈ ప్రభుత్వాలు మారుతున్న కొద్ది వాళ్ళు సక్సెస్ అంటారు, ఇంకోళ్ళు కేజీబీ అంటారు, ఇంకోళ్ళు ఇంటిగ్రేటెడ్, వాళ్ళు గురుకులాలు. ఇట్లా ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ కంటిన్యూషన్ లేకుండా కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి రుద్దడం వల్ల కన్ఫ్యూజన్ లేదా పేరెంట్స్ లో, టీచర్స్ లో, విద్యా విధానం సంబంధించి కూడా కంటిన్యూషన్ లేకపోవడం వల్ల. కరెక్ట్. ఇప్పుడు మనకి 29 రకాల స్కూల్స్ ఉన్నాయండి ప్రపంచంలో. ఎక్కడ ఏ దేశంలో 29 రకాల స్కూల్స్? ఓన్లీ తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పి ప్రైవేట్ స్కూల్స్ కావట్లేదు నేను. ఓకే, గవర్నమెంట్ స్కూల్లో 29 స్కూల్స్ ఉన్నవి, అది కరెక్ట్ కాదు. అందుకనే 1-2 రకాల స్కూల్స్ ఉండాలి మనకి. మేము రికమెండ్ చేసినవి తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్, నర్సరీ టు 2nd క్లాసు, అండ్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నర్సరీ టు 12th క్లాసు. సో ఇవి చాలు, ఇంకేం వద్దు. గురుకులాలు పేదవాళ్ళకి, అతి బాగా పేదవాళ్ళకి. ఇంటిగ్రేటెడ్ కూడా ఉంది ఇప్పుడు, ఆల్రెడీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది వర్క్. మేము రికమెండ్ చేయలేదు అబ్బా, మేము రికమెండ్ చేసింది ఓన్లీ సో ఇవే మేము రికమెండ్ చేసింది. కానీ మీరు ధైర్యంగా మరి ముఖ్యమంత్రి చెప్పలేకపోతున్నారు ఇంటిగ్రేటెడ్ ఈజ్ నాట్ సొల్యూషన్ అని చెప్పి. ఇప్పుడు ఈ నివేదిక చాలా ధైర్యంగా ఇచ్చారు. మీరు ఎవరేమనుకున్నా పర్లేదు, టీచర్లు అనుకున్నా, నా ఉద్దేశం విద్యార్థులు. నేను కూడా చెప్తున్నా కదా సొల్యూషన్ కాదనేది. ఇంకా ఇదే కదా, ఇంతకంటే ధైర్యం ఎవరు చెప్తారు అబ్బా మీకు? అంటే ఇది ముఖ్యమంత్రి కూడా చెప్పారా ఈ సొల్యూషన్ కాదు ఇంటిగ్రేటెడ్ అని చెప్పి? అవును, మా రిపోర్ట్ లో చెప్పాము, మన ప్రెజెంటేషన్ కూడా చెప్పాము గురుకులాస్ ఇస్ నాట్ సొల్యూషన్ అని. గురుకులాలు కాదు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. ఇంటిగ్రేటెడ్ గురుకులమే కదా అబ్బా. ఓకే, అది గురుకులం కాదంటారు, సెమీ గురుకులం ఏదో అన్నారు. అది ఫుల్ గురుకులం. అది గురుకులమే, బిల్డింగ్లు కడుతున్నారు అంతే, కొంచెం ఎక్కువ మోడర్న్ గా కడుతున్నారు. అది గురుకులమే, ఎక్కువ మంది పిల్లలతో కడుతున్నారు. కానీ బిల్డింగ్ కూడా చెప్పాము, ఎక్కువ మంది కూడా గురుకులం ఉండకూడదు, 1000 కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పాము. ఓకే, కమిషన్ రిపోర్ట్ లో. ఓకే, ఈ గురుకులాల్లో మరణం దాని మీద ఏమైనా అధ్యయనం చేశారు సార్? చాలా